అబ్బా హాయ్ అండి. ప్రశాంత్ వర్మ మహంకాళి టీజర్ వచ్చింది. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అనమాట. ఎప్పుడో పోస్టర్ చూసా, సో ఇప్పుడు టీజర్ వచ్చింది కదా. ఓకే, ఫస్ట్ టీజర్ చూసేద్దాం, దాని తర్వాత మా రియాక్షన్ ఏంటి చూద్దాం. చిన్నప్పుడు అమ్మోరు సినిమాలో ఉన్నట్టు అమృతమథన సమయమున దేవతలతో సమానముగా తాను శ్రమించిన ఆ విష్ణువు అమృతమును దేవగణానికే ప్రసాదించాడు. ఇది ధర్మమా? ఆయన స్కిన్ అట్లుంది. ఇంద్రాసనముపై మా హక్కును అపహరించారు. ఇది ధర్మమా? యూనివర్స్ కదా, అదే హనుమాన్ యూనివర్స్. జాతిని అధపాతాళానికి తొక్కివేసి చతుర్దశ లోకాల ద్వారాలను మూసివేశారు. ఇది ధర్మమా అధర్మమా? యూనివర్స్ అదే హనుమాన్ యూనివర్స్. హనుమాన్ లో ఉంటాడు ఆ క్యారెక్టర్. అసుర విజయ ఘోష సమస్త బ్రహ్మాండమున ప్రతిధ్వనిస్తుంది. ఆపై ఎంత బ్రెయిన్ ఉండాలి ఇట్లా లింక్ చేయాలంటే. సూపర్ హీరోస్. ఈయన ఎవరు అసలు? ఈయన అక్షయ్ ఖన్నా ధురంధర్లో ఉంటాడు. అవునా? కొంచెం క్లోజప్ లో అర్థమవుతుంది. మస్తు పవర్ఫుల్ గా అనిపిస్తుంది సినిమా. మానవ జాతిని సర్వనాశనం చేయి. సంక్రాంతి. ఇప్పుడు ఈయన హీరోనా హీరోయిన్? అమ్మాయి. అబ్బా సూపర్. పెద్దమ్మ చూస్తుందిరా. ఆమె ఎవరో తెలుసా లాస్ట్ లో వచ్చిందామా? శ్రీయారెడ్డి. శ్రీయారెడ్డి. నేను చూసాను, నేను యాక్చువల్ సోషల్ మీడియాలో చూసా. నేను షాక్ అయినా, ఏమో మేము అసలే మా వాళ్ళని కొంచెం కలర్ ఇట్లా డార్క్ షేడ్ కదా, గుర్తుపడ్డం కూడా కష్టమైంది. సో ఎట్లా అనిపించింది? బాగా సెట్ అయింది తను. ఎట్లా అనిపించింది? పవర్ఫుల్ గా ఉంది, ఏదో జరుగుతుంది అంటే టూ మచ్ ఉంది గుర్తుపెట్టుకోవడానికి అనే ఫీలింగ్ ఉంది నాకైతే. అంటే ఇప్పుడు హనుమాన్ కి దీనికి ఎట్లా లింక్ చేస్తాడు? ప్రీవియస్ కదా, ఇప్పుడు హనుమాన్ కి ముందు మహాకాళియా. ఓహో, హనుమాన్కి ముందే అనుకుంటున్నా, ఎందుకంటే సముద్రకాని అందులో ఓల్డ్ కనిపిస్తాడు, ఇక్కడ ఎగ్గున్నాడు. సో అదే ఇంత టూ మెనీ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఎట్లా లింక్ చేస్తాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఉంటది. కానీ ఇది ఇంకొకటి ఏంటంటే, ఆ పాపను పెట్టినప్పుడు వాళ్ళంతా సంథింగ్ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా అట్లా అనిపించారు. అంటే యూనిఫామ్ ప్రెజెంట్ టెన్స్ లో జరుగుతుంటది కదా, పాపది ప్రెజెంట్ టెన్స్ లో జరుగుతుంది. బట్ ఇవి ఫ్లాష్ బ్యాక్ ఉంటాయి ఏమో అనుకుంటున్నా, అక్షయ్ ఖన్నాదైనా సముద్రకనిదైనా నేను అనుకుంటున్నా. బట్ అది కూడా మనకు క్లారిటీ, ఎందుకంటే మహంకాళి, ఈ హనుమాన్ లో తేజ సజ్జ, ఇంకెవరిని వస్తే ఇంకెవరైనా ఇట్లా ఒక అవెంజర్స్ లాగా అందరూ అయ్యి అట్లా చేస్తారని మామూలు అదే ఉంటది. కానీ కాకపోతే రిలీజ్ వస్తుంది, ఇది ఎప్పుడో పెట్టారు, ఇది పోస్ట్ ఎప్పుడో పెట్టి 1 year బ్యాక్ పెట్టారు. ఇది ఇంకో 1 year తర్వాత వస్తుంది, అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక జనవరి తర్వాత వస్తుంది. చాలా సినిమాలు పెండింగ్ ఉన్నాయి. ఇది జై హనుమాన్ ఒకటి ఉంది, ఇది మహంకాళి ఉంది, ఇంకా ఒకటి ఏదో మెరుపుది ఒకటి ఉంటుంది, మెరుపుతోటి ఒక చేస్తారు అన్నమాట.
అది యాక్చువల్ నువ్వు చూసి ఉండవు కానీ అది ఇప్పుడు 1.5 year బ్యాక్ వచ్చింది. అది కొత్త హీరోతో అతడు మెరుపు హీరో అనమాట. మోక్షజ్ఞతో కూడా మూవీ అనుకున్నారు మరి ప్రశాంత్ వర్మ. అదేమో మరి అది కూడా అదే ఇట్లా చాలా మూవీస్ ఉన్నాయి. కొంచెం లైక్ అంటే నాకు కొంచెం అది ఏ లాగా అనిపిస్తుంది కొంచెం, మరి వాళ్ళ ఫేస్ కట్ కొంచెం ఇట్లా చేతులు పెట్టినప్పుడు ఇట్లా చేతులు ఇవన్నీ ఇట్లా రావడం అది. బట్ అది మనకి ఏదైతే ఉంది, బట్ కొంచెం బిలీవబుల్ ఉంటే ఏదైనా ఓకే, కానీ బిలీవబుల్ గా లేకపోతే ప్రాబ్లం. కానీ గ్రాండ్ గా ఉంది సినిమా అంతా, గ్రాఫిక్స్ కొంచెం చాలా బెటర్ అనిపించింది. బట్ మెయిన్ రాక్షసుడు ఎవరు ఉంటారో అట్లా అది కొంచెం మంచిగా పెడితే బాగుంటుంది. ఎందుకంటే రాకాస సినిమా చూసావు కదా, రాకాస సినిమాలో రాక్షసుడు కొంచెం జోక్ లాగా అనిపిస్తున్నాడు, పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో అట్లా కాకుండా కొంచెం ఎఫెక్టివ్ ఉంటే బాగానే ఉంటుంది. అట్లా ఉండకూడదండి. నేను అదే కొంచెం అదొక్కటే చూసుకుంటే మిగతా అంతా బాగానే ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది టీజర్? మా రియాక్షన్ అయితే ఇదన్నమాట. మాకైతే బాగా నచ్చింది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.